రోడ్ సైడ్ బండి మీద టిఫిన్స్ అంటే ఎంతమందికి ఇష్టం? అసలు అది ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవరైనా ఉంటారా? ఉండరు కదా! కానీ అక్కడ పూరి, బోండా ఇది తినాలంటే ఆ ఆయిల్ చూసి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అక్కడ తినాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఆ ఆయిల్ చూసామంటే. సో, అందుకనే సేమ్ టేస్ట్ అండ్ టెక్స్చర్ తోటి ఇంట్లోనే పూరి, ఇంకా పూరీ కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఆ మంచి గోల్డెన్ కలర్ ఎలా వస్తది, ఆ పైన లైట్‌గా క్రిస్పీనెస్ ఆ పూరికి ఎలా వస్తది అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. దానికోసం ఫస్ట్ మిక్సింగ్ బౌల్‌లో ఇక్కడ నేను 1 ½ కప్ ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నాను. నేను తీసుకునే క్వాంటిటీకి అరౌండ్ ఒక 20 పూరీస్ వరకు వస్తాయి. మీరు ఎంత తక్కువ తీసుకున్నా, ఎక్కువ తీసుకున్నా గానీ గోధుమ పిండిలో ఖచ్చితంగా బొంబాయి రవ్వ, ఇంకా షుగర్ అయితే యాడ్ చేయాలి. బొంబాయి రవ్వ ఇక్కడ నేను ఒక ఆల్మోస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బొంబాయి రవ్వ వేసాను. 1 టీ స్పూన్ షుగర్ వేయాలి. షుగర్ మంచి కలర్ రావడం కోసం, ఇంకా బొంబాయి రవ్వ లైట్‌గా ఆ క్రిస్పీనెస్ వస్తుంది కదా! పూరి పొంగినప్పుడు వేడిగా ఉంది అని అంటే గనక ఆ క్రిస్పీనెస్ కోసం బొంబాయి రవ్వ వేయాలి. టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసేసుకొని, ఈ పాయింట్‌లో చాలామంది ఆయిల్ అవి వేస్తూ ఉంటారు. కానీ అవసరం లేదు. జస్ట్ ఈ పొడిగా ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. మన ఈ వ్రిస్ట్‌తో ప్రెషర్ ఇస్తూ ఫోల్డ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. అప్పుడు పిండి సాఫ్ట్‌గా వస్తుంది. పూరీస్ కూడా మెత్తగా ఉంటాయి. ఈ టెక్నిక్ మీరు చపాతీ పిండి కలిపేటప్పుడు కూడా యూజ్ చేయండి. మీరు చపాతీలు సాఫ్ట్‌గా రావడాన్ని అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నంతసేపు దానికి రెస్ట్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ కప్పుకి ½ కప్ ఆఫ్ వాటర్ పడుతుంది. నేను 1 ½ కప్ తీసుకున్నాను కాబట్టి నాకు 3/4 కప్ వాటర్ పడింది. ఈలోపు మనం కర్రీ రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోండి ఇందులో. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, ½ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల శనగపప్పు వేసుకోవాలి. ఇది లైట్‌గా గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి. శనగపప్పు లైట్‌గా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత ఇందులోకి బోలెడంత కరివేపాకు, ఇంకొక 10 పచ్చిమిర్చి వేసుకోవాలి. మనం పూరీ కర్రీ బయట తినేటప్పుడు ఆ కలర్ ఎలా వస్తుంది, ఆ టేస్ట్ ఎలా వస్తుంది అంటే ఇందులో వాళ్ళు కారం యాడ్ చేయరు. ఓన్లీ పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు అంతే. ఆ ఘాటంతా ఆ పచ్చిమిర్చిలోనే వస్తుంది మనకి. కారం యాడ్ చేయరు కాబట్టి అదొక మంచి కలర్‌లో కనిపిస్తుంది మనకి. కారం యాడ్ చేస్తే కొంచెం బ్రైట్ కలర్‌లో మన బొంబాయి చట్నీ లాగా ఉంటుందన్నమాట. సో, కారం యాడ్ చేయకుండా పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి లైట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద ఆనియన్స్ ఒక 3 ఆనియన్స్ వేసాను. పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఇందులోనే ఉప్పు, పసుపు కూడా వేసేసుకోవాలి. అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఆనియన్స్ త్వరగా కుక్ అవ్వాలి అంటే సాల్ట్ వేసేయాలి అందులో. సో, నేను ఇక్కడ మొత్తం కర్రీకి సరిపోయినంత సాల్ట్, పసుపు కూడా వేసేసి కలిపేసి మూత పెట్టుకొని లో ఫ్లేమ్‌లోనే ఈ ఆనియన్స్‌ని మగ్గించుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేయకూడదు. ఆనియన్స్‌ని బాయిల్ అయ్యేలా చేయాలి. అంటే మూత పెట్టడం వల్ల ఆనియన్స్ నుంచి వచ్చే వాటర్‌లోనే ఆ ఆనియన్స్ ఉడుకుతాయన్నమాట. ఈ ఆనియన్స్ ఉడికేలోపు ఇక్కడ మనం మళ్ళీ బౌల్‌లో శనగపిండిని కలిపి పెట్టుకొని ఉంచుకుందాం. బౌల్‌లో ఇక్కడ నేను ఒక చిన్న కప్పు అంటే ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండిని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఎలాంటి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే శనగపిండిని కలిపేటప్పుడు ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకుండా ఇలా తక్కువ వాటర్‌తో థిక్‌గా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటే మనకి ఈజీగా ఉంటది. లంప్స్ ఫార్మ్ అవ్వకుండా ఉంటుంది. ఈలోగా ఇక్కడ మనకి ఆనియన్స్ కూడా సాఫ్ట్ అయిపోయి ఉంటాయి. ఆనియన్స్ నుంచి వచ్చే వాటర్‌తోనే ఆనియన్స్ కుక్ అయిపోయి చూసారా? ఇది ఆనియన్ ఫ్రై అవ్వలేదు. ఆనియన్ సాఫ్ట్ అయిపోయింది. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మీరు కావాలి అనుకుంటే గనక బాయిల్ చేసిన పొటాటో ఇంకా బఠానీ వేయొచ్చు. నేను బేసిక్ కర్రీ చెప్తున్నాను. పొటాటో గానీ, బఠానీ గానీ, క్యారెట్ ఏమీ వేయకుండా చెప్తున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు బాయిల్ చేసిన పొటాటోని, బఠానీని ఈ పాయింట్‌లో వేసేసుకొని ఆ తర్వాత వాటర్ యాడ్ చేయొచ్చు. నేను ఇక్కడ 1 కప్పు వాటర్ వేసాను. ½ కప్ ఈ శనగపిండి మిక్స్చర్ వేస్తున్నాను. వాటర్ బాగా మరిగిన తర్వాత మాత్రమే ఈ శనగపిండి మిక్స్చర్ వేయండి. వేసిన తర్వాత కూడా కన్సిస్టెన్సీ తగ్గట్టుగా మీరు వాటర్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అరౌండ్ ఒక 2 కప్స్ వాటర్ అనుకొని ½ కప్ శనగపిండి మిక్స్చర్. ఈ టెక్స్చర్ ఉంటే గనక పూరీ కర్రీ చల్లగా అయిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. మీకు బాగా ముద్దలాగా ఇష్టం అనుకుంటే కనుక వాటర్ తగ్గించేసుకోవచ్చు.
మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఆల్మోస్ట్ శనగపిండి మిక్చర్ ఉడికిపోయిన తర్వాత అందులోకి కొత్తిమీర వేసేసుకొని కలిపేసి ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఎక్కువసేపు ఏం ఉంచక్కర్లేదు. 2 మినిట్స్ తర్వాత హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఒకసారి మీకు చూపించేస్తున్నాను. ఇలా ఉంటే కనుక చల్లగా అయిన తర్వాత కూడా అది బాగుంటుంది తినడానికి, మరీ ముద్దగా అయిపోకుండా ఉంటుంది. లెమన్ జ్యూస్ వేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, జస్ట్ 2 సెకండ్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయడం మాత్రమే. ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఒకసారి కన్సిస్టెన్సీ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. ఇలా ఉంటే ఇందులో మీరు ఏ వెజిటేబుల్స్ వేయకపోయినా కానీ ఈ ప్రాసెస్లో చేసుకుంటే పూరీ కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా కర్రీ అయిపోయినట్టే మనం పూరీలు చేసేసుకుందాం. మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, దీన్ని ఒకసారి మళ్ళీ అటు ఇటు బాగా కలిపేసుకొని మీకు పూరీ ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అంత బాల్స్ చేసేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. పూరీ చేసే ముందు ఖచ్చితంగా పిండిని ఇలాగా ఒక 2 మినిట్స్ అయినా మళ్ళీ కలపాలి. మనం కలిపిన దాన్ని వెంటనే తీసేసి ఇలా బాల్స్ చేసేస్తే సాఫ్ట్గా రావండి. ఒక్కసారి మళ్ళీ ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత మాత్రమే ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నిటినీ ఒకటే సైజులో ఇలా ఉండలు చేసి నేను పక్కన పెట్టుకున్నాను. మీరు చపాతీని పొడి పిండితో అయినా ఒత్తుకోవచ్చు, లేదంటే ఆయిల్ రాసుకొని అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ పొడి పిండి యూజ్ చేస్తున్నాను. ఆయిల్తో చేసుకున్నట్టయితే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ పాడవకుండా ఉంటుంది. బట్ నాకు ఈ పొడి పిండితో ఒత్తడం కొంచెం ఈజీగా అనిపిస్తుంది కాబట్టి నేను పిండితో ఒత్తుకుంటున్నాను. మీరు ఆయిల్తో ఈజీయే మాకు వచ్చు అలవాటే అనుకుంటే కనుక ఆయిల్తో చేసుకోండి. సో దట్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ కూడా పాడవకుండా ఉంటుంది. మీకు కావాల్సిన సైజులో ఒత్తేసుకోండి. రౌండ్గా రాలేదు అనుకుంటే ఏదైనా ఒక మూతతో షేప్ చేసేసుకోండి. షేప్తో పని లేదు అనుకుంటే ఎలా వచ్చినా అలానే ఉంచేసుకోండి. ఈ మాత్రం థిక్నెస్ ఉంటే సరిపోతుంది. మరీ థిక్గా చేయొద్దు. చపాతీలు ఎలా ఒత్తుకుంటారో అలాగే ఒత్తుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో కళాయి పెట్టేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పూరీ ఒత్తుకున్నది ఉంది కదా, అది వేసేసుకొని గరిటెతో జస్ట్ ఇలా చిన్నగా ప్రెషర్ ఇస్తే సరిపోతుంది. అది ఇలా చక్కగా పొంగుతూ పైకి వచ్చేస్తుంది. మనం దానికి చిన్న సపోర్ట్ ఇవ్వాలన్నమాట. అంటే గరిటెతో జస్ట్ ఇలా ఒత్తితే అది అలా పొంగుతుంది. చాలా బాగుంటుంది. మీరు అది అలానే వేసి ఉంచేస్తే కనుక అది పొంగడానికి కొంచెం కష్టం అయిపోతుంది. గరిటెతో ఇలా కదుపుతూ ఉంటే అది చక్కగా పొంగుతుంది. మంచి కలర్ కూడా వస్తుంది. చూసారా, మంచి గోల్డెన్ కలర్ వచ్చేసింది. అలాగే క్రిస్పీ లేయర్ కూడా ఉంటుంది దీనికి. చల్లగా అయిపోయిన తర్వాత క్రిస్పీనెస్ అయితే ఉండదు. బట్ వేడిగా ఉంటే కనుక లైట్గా క్రిస్పీనెస్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. సేమ్ మనం బండి మీద ఎలా తింటామో అదే టేస్ట్ ఉంటుంది. బట్ ఇందులో మనం మైదా యూస్ చేయలేదు, గోధుమ పిండి యూస్ చేసాం. ఇంకా దీన్ని సర్వ్ చేసేసుకోవడమే. వేడిగా అయినా సర్వ్ చేసుకోండి, చల్లగా అయినా సర్వ్ చేసుకోండి. బట్ మీకు ఖచ్చితంగా ఆ రోడ్ మీద తిన్న ఫీలింగ్ మాత్రమే వస్తుంది. అంత బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు కొబ్బరి చట్నీ కూడా జోడించి చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలి అనుకుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో పూరీని బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.